మార్నింగ్ ఇండియన్ షాప్ ఓపెన్ చేస్తే ఇలా పూజ చేస్తారు. ఇంకా చిన్న స్ట్రీట్సే కానీ చూసారా వాకింగ్కి ఎలా ఉందో. నెక్స్ట్ పక్కన డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్డు కానీ ఎంత క్లీన్గా భలే ఉంది కదా. పక్కనే మార్కెట్ నుంచి అంటే అతను అమ్మేశారు, ఇంకా ఇతను పట్టుకెళ్తున్నారు వేరే మార్కెట్. తూలి చూసారు ఎలా ఉందో. నెక్స్ట్ మంచు కూడా ఉంది. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది ఎలక్ట్రికల్ ఆటో అమ్మే షాప్. ఇది యాక్చువల్లీ కానీ ఇది షాప్ లాగా కూడా కనిపించట్లేదు కదా. ఎంత స్పేస్ ఉంది, భలే ఉంది కదా. ఓపెన్ చేస్తే ఒక్క సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, నెక్స్ట్ ఒక మేనేజర్ ఎవరు ఉంటారు, ఇంకెవ్వరు ఉండరు. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ చూడండి ఒకసారి, మొత్తం అన్ని ఆరెంజ్ కలర్లో బ్లింక్ అవుతున్నాయి కదా. సండే ట్రాఫిక్ ఎక్కువ ఉండదు అనమాట. స్కూల్స్ ఆఫీసెస్ అన్నీ క్లోజ్ ఉంటాయి కదా, మరి ఎక్కువ తిరగరు అనమాట బయటికి. ఇక్కడ దగ్గరలో షాపింగ్ మాల్స్ ఉంటాయి, అక్కడికే వస్తాను అంతేకాని మరి ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండదు అన్న. చూసారా మరి ట్రాఫిక్ కూడా అంతగా ఏం లేదు, అస్సలు ఎవరు ఉండరు. ఇంకా చాలా తక్కువ మంది ఉంది. అక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు కదా, అది ఇది రోడ్డు పక్కనే శనిదేవుడి మందిరం. ఇది ఇంకా స్నానం చేయలేదు, అందుకే నేను లోపలికి వెళ్ళట్లేదు. కానీ ఇది జూమ్ చేస్తాను. మళ్ళీ రిటర్న్ వస్తారు, బాల్ దొరుకుతుంది. పొద్దున్న వెళ్తున్నారు చూడండి అటువైపు పని చేయడానికి. ఇంకా తోస్తున్నాడు ఆయన, ఇంకా అటువైపు తిప్పుతున్నాడు. లోపలికి తీసుకెళ్తున్నారు. అటువైపు తిప్పాక స్టార్ట్ చేస్తారు అనమాట. ఇంకా అతను అక్కడి నుంచి తోస్తున్నాడు అనమాట, పడవ డైరెక్షన్ మార్చడానికి. ఇక్కడ నుంచి వీళ్ళు సపోర్ట్ ఇచ్చున్నారు. పూర్తిగా అటువైపు తిరిగితే అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇంకా అంటే పూర్తిగా పడవ డైరెక్షన్ పూర్తిగా అటువైపు నదివైపు మారితే అప్పుడు స్టార్ట్ చేస్తారు. అది కొంచెం లోపలికి కూడా వెళ్ళాలి కదా, లోపలికి వెళ్తేనే స్టార్ట్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే తిరగదు. ఇంకా ఇదిగా మొత్తం లోపలికి తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకా అక్కడ స్టార్ట్ చేస్తారు కదా. స్టార్ట్ చేస్తున్నాడు అక్కడ, స్టార్ట్ అవ్వడమే లేట్. ఇంకా ఆగిపోయింది మళ్ళీ. I'm sick of being cautious, I'ma go cause something, can't stop this. I'ma steal everybody's lane, call it shoplift. Sick of hearing everyone complain when they thoughtless. స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాను. ఇంకా బాతులు రెండోసారి చూసాను. ఇంక మొన్న ఒకసారి వ్లాగ్లో కనిపించే, మళ్ళీ ఇప్పుడు ఒకసారి కనిపించాయి. ఇంక ఇక్కడ మొత్తం ఈ ఏరియాలో ఈ నది పక్కనే వీళ్ళు ఉంటున్నారు. ఇంకా ఇదిగో ఇది నది, దీని పక్కనే వీళ్ళు ఉంటున్నారు. ఇంకా భలే ఉంది కదా, చక్కగా ఆడుకుంటున్నాయి నీటిలో, భలే ఉన్నాయి కదా. దగ్గరికి వెళ్తే అవి ఎటు వెళ్ళిపోతాయి. ఇంకా మార్నింగ్ ఇదంతా బాగుంది వ్యూ చూడడానికి. ఇంకా రియల్గా అయితే చాలా బాగుంది, మరి మొబైల్లో ఎలా కనిపిస్తుందో ఏంటో. హుక్ వేస్తున్నారు చూసారా ఇక్కడ.
బోట్ వెళ్ళిపోకుండా ఉండడానికి ఇలా హుక్ వేయాలి, లేదంటే బోట్ నదిలో కొట్టుకుపోతుంది. ఇదిగో ఇవన్నీ చూస్తున్నారు కదా బ్లాక్, ఇదంతా కూడా ఇసుక బస్తాలే యాక్చువల్లీ. దీనిపైనుంచి ఇప్పుడు మనం వీళ్ళు ఇక్కడ రిపేర్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళాలి. ఏమంటారు, ఇంకా ఎప్పుడు వెళ్ళలేదు. ఇలాగా కట్టేస్తున్నారు కదా, ఇక్కడ చూడండి కట్టేస్తున్నారు. ఇంకా దీన్ని వాళ్ళు ఏదో చేస్తున్నారు, వెళ్తాను. ఇంకా ఇలాంటి బోట్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. ఇంజిన్ ఆయిల్ వేస్తున్నారు, ఇంకా బాగుంది. బయలుదేరే ముందు మొత్తం మెకానిక్ చెక్ అనమాట. అది వాటర్ నాకు వెళ్తుంది చూడండి. ఇంకా ఇదే దీని హ్యాండిల్ అనమాట. ఈ హ్యాండిల్తోనే మొత్తం ఆపరేట్ చేస్తారు. ఎటువైపు వెళ్ళాలి ఏంటి అనేది దానిపైన కూర్చుంటారు. ఇంకా దానిపైన కూర్చొని ఆపరేట్ చేస్తారు, ఏ డైరెక్షన్లో వెళ్ళాలో పడవ. ఇక్కడ నుంచి చూడండి 3 పడవలు ఒకే దగ్గర పెట్టున్నారు. ఇంకా మనం దీనిపై నుంచి ఇంకా పూర్తిగా ఈ పైకి కూడా వచ్చేసాం. ఇంకా దీని బ్యాక్ సైడ్లో చూడండి పూల మొక్కలు కూడా పెట్టుకుంటారు. ఏం మొక్కలు నాకు తెలియదు, దేనికి సంబంధించినవి, కానీ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ మొత్తం ఇక్కడ 2 బ్యాగ్లు ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంది. హ్యాండిల్ ఇది, దీనివల్ల డైరెక్షన్ మారుతుందండి. హ్యాండిల్ ఇది చెప్పాను కదా, ఆ హ్యాండిల్. వీళ్ళు అక్కడి నుంచి చూస్తున్నారు ఇంజిన్ ఆయిల్ వేస్తుంటే. అసలు వీళ్ళు ఈ బోట్ పైన ఏం చేస్తారనేసి అంటే, మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే కనిపిస్తుంది కదా ఇసుక, అటువైపు నది ఒడ్డు ఉంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇసుక ఇటువైపు తీసుకొని వచ్చి ఈ బ్లాక్ కలర్ బస్తాలు ఉన్నాయి కదా, చూపిస్తారు చూడండి, బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయా, ఆ బస్తాల్లో నింపి తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారు. అక్కడ వాళ్ళు ఆడుకుంటున్నారండి, పిల్లలతో ఆడుకుంటున్నారు. ఇంకా బాగుంది. వీళ్ళు ఏదో చేస్తున్నారండి అక్కడ, దాంతో వీళ్ళు ఏదో చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తున్నారో తెలియదు, అక్కడ అది అలా ఉంది. ఇంజన్ ఆ పక్కన బ్లాక్ కలర్లో పరద కప్పేసి ఉంది కదా, అది ఇంజన్ అంట, పోయి ఉంది. దాన్ని రెడీ చేస్తారు, అందుకని అక్కడికి వెళ్ళారు. ఇంకా ఇదిగో వీళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళ టీం. ఇదిగో వీళ్ళు ఇంకా ఆడుతూనే ఉన్నారు. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అందరూ ఉంటారు. ఇంక ఇక్కడ ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. చూసారా సండే మార్కెట్ ఈరోజు జబర్దస్త్గా ఉంది. ఇంకా ఉంది, ఇటువైపు కూడా అమ్ముతున్నారు అన్నీ.